ఒకసారి ఆలోచించండి. మన దేశంలో పేదలకు ఇవ్వాల్సిన భూములు, ప్రభుత్వానికి చెందిన వేల ఎకరాల భూములు, ఒక్కో ఎకరం కోట్ల విలువ చేసే భూములు, ఇలా ఒక్కటి కాదు లక్షల ఎకరాల వరకు అక్రమంగా కబ్జా అయ్యాయి అంటే మీరు నమ్ముతారా? రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో భూమాఫియా ఏ స్థాయిలో వెళ్ళిందంటే ప్రభుత్వ రికార్డులనే మార్చేస్తున్నారు, నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తున్నారు, కోర్టు నుంచి స్టేలు తెచ్చుకొని మల్టీ స్టోర్ బిల్డింగ్ను కూడా కట్టేస్తున్నారు. ఇది కేవలం ల్యాండ్ స్కామే కాదు, పేద ప్రజల యొక్క హక్కుల దోపిడీ కూడా. ఇది ప్రభుత్వానికి భారీ ఎత్తున నష్టం. ఇది సామాన్య ప్రజలకు ప్రమాదకరం. భూమాఫియా ఎలా చేస్తారు, ప్రభుత్వం ఏం చెబుతుంది, మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు లాలెన్స్ టీవీ వీడియోలు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మీరు మాకు సపోర్ట్ కూడా చేయవచ్చు. ప్రతి వీడియో కింద కనిపించే థ్యాంక్స్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు నచ్చిన అమౌంట్ ద్వారా సపోర్ట్ చేయవచ్చు. అలాగే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి కూడా మన ఛానల్లో మెంబర్ గా చేరవచ్చు. మీ సపోర్ట్ వల్ల ఛానల్ గ్రోత్ ఎంతగానో పెరుగుతుంది, మరిన్ని లీగల్ వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ మనం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్తే పార్ట్ 1 చూసినట్లయితే అసలు ఇలాంటి సమస్య ఎంత పెద్దది అనే విషయం గురించి చూసినట్లయితే అఫీషియల్ లెక్కల ప్రకారం 3 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం భూమి మొత్తం 7.22 లక్షల ఎకరాలు. అయితే ఇందులో దాదాపుగా 1,00,000 ఎకరాల భూములు ఇప్పటికే అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇది చిన్న విషయం కాదు, ఒక రాష్ట్రానికి భారీ నష్టం, భవిష్యత్తు తరాలకు ద్రోహం కూడా. పార్ట్ 2కి వస్తే ఎలాంటి భూములు కబ్జా చేస్తున్నారు, చాలా వరకు అంటే భూమాఫియా ఎవరిని వదలడం లేదు. అసైన్ భూములు అంటే పేదలకు ఇవ్వాల్సినటువంటి భూములు, సీలింగ్ భూములు, భూదాన భూములు, పోరంబోక్ భూములు, బంజరు భూములు, వీటన్నింటిని కూడా కబ్జా చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు కబ్జాదారులు. అంటే పేదల కోసం ఉన్న భూములే ప్రధానంగా టార్గెట్ చేస్తూ వాటిని కబ్జా చేస్తున్నారు అని అర్థం. పార్ట్ 3 మాఫియా వాడే ట్రిక్స్ ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది ఇప్పుడు అసలు గేమ్ ఇక్కడే మొదలవుతుంది. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి రికార్డుల ట్యాంపరింగ్, అంటే పహానిలో గవర్నమెంట్ ల్యాండ్ కాలాన్ని తీసేస్తున్నారు. రెండో విషయానికి వస్తే ఫోర్జరీ, అంటే అధికారుల సంతకాలను నకిలీగా తయారు చేయడం, ఆ యొక్క పత్రాలపై సంతకాలు చేయించడం వంటివి చేస్తున్నారు. మూడో విషయానికి వస్తే ఫేక్ వారసులు, భూమి తమకు వారసత్వంగా వచ్చిందని చూపించడానికి ఫేక్ అంటే డమ్మీ వారసులను తీసుకొచ్చి పేపర్లో నమోదు చేస్తున్నారు. నాలుగో విషయానికి వస్తే అక్రమ రిజిస్ట్రేషన్లు అండ్ మ్యూటేషన్లు కూడా చేస్తున్నారు. ఐదో విషయానికి వస్తే కోర్టు స్టే గేమ్, అంటే తప్పుడు పత్రాలతో కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకొని వారి యొక్క కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటున్నారు. ఆరో విషయానికి వస్తే రాత్రికి రాత్రే నిర్మాణాలు, అంటే షెడ్లు, గోడలు, అపార్ట్మెంట్లు కూడా నిర్మించడానికి మొగ్గు చూపుతున్నారు అక్రమార్కులు. ఏడో విషయానికి వస్తే అమాయక ప్రజలకు అమ్మకం, అంటే ఇది ఒక పూర్తి ప్లాన్ చేసి మాఫియా స్కెచ్ వేసుకొని నెట్వర్క్ను ఎంతగానో పెంచుకొని, అంటే ఈ భూములపైన నాలెడ్జ్ లేనటువంటి వారికి తక్కువ రేటుగా అమ్మేస్తున్నారు కొంతమంది భూ కబ్జాదారులు. పార్ట్ 4కి వస్తే గ్రౌండ్ రియాలిటీ, అంటే రియల్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే సంగారెడ్డిలో అసైన్ భూములు పెద్ద ఎత్తున అమ్మకం, అమీన్పూర్లో చెరువులలోనే మట్టి వేసి వెంచర్లుగా తయారు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 90,000కు పైగా ఎకరాలు అసైన్ భూములు ఉండగా ఆ భూములన్నింటినీ కూడా కబ్జాదారులు కబ్జా చేయడం జరుగుతుంది. ఇబ్రహీంపట్నంలో భూదాన భూములు విల్లాలుగా కూడా మారాయి. కుబ్దుల్లాపూర్లో సీలింగ్ భూముల అక్రమార్కుల యొక్క నిర్మాణం కూడా జరిగింది. ఒకే భూమిలో 2-3 రిజిస్ట్రేషన్లు ఉన్న కేసులు కూడా ఉన్నాయి. పార్ట్ 5 లీగల్ యాంగిల్లో చూసినట్లయితే ఇది కేవలం స్కామే కాదు, ఇది క్రిమినల్ అఫెన్స్ కూడా అవుతుంది. ఇందులో అప్లికేబుల్ ఫర్ లా అంటే ఏమేమి అప్లికేబుల్ అవుతాయి ఇందులో అంటే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 420 చీటింగ్ అవుతుంది, ఐపీసీ సెక్షన్ 467 అండ్ 468 ఫోర్జరీ, ఐపీసీ సెక్షన్ 471 ఫేక్ డాక్యుమెంట్ యూజ్ చేయడం, ఐపీసీ సెక్షన్ 447 క్రిమినల్ ట్రెస్పాస్ కూడా అవుతుంది. ఆర్టికల్ 14 అండ్ 21 వైలేషన్స్ అనేది ఇండైరెక్ట్లీ ఎఫెక్టెడ్. అసైన్డ్ ల్యాండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇల్లీగల్, అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి అధికారం అనేది లేదు. సీలింగ్ ల్యాండ్ ప్రైవేట్ ఓనర్షిప్ ఇల్లీగల్ అవుతుంది. పార్ట్ 6 అంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోబోతుంది. ఫీల్డ్ సర్వే, గ్రౌండ్ వెరిఫికేషన్, పాత రికార్డులు చెక్ చేయడం, పహానీ, కాస్రా, టిప్పన్ వంటివి చెక్ చేయడం, డిజిటలైజేషన్ చేయడం, దాంతోపాటుగా కోర్టు కేసులను రివ్యూ చేయడం. ఒకవేళ భూమి ప్రభుత్వానిదే అని తేలితే తిరిగి స్వాధీనం చేసుకుంటారు, అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేయడం జరుగుతుంది. పార్ట్ 7కి వస్తే ప్రజలు జాగ్రత్త పడాల్సినటువంటి విషయం వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ
ఇది మీరు చాలా ముఖ్యంగా చీప్ రేట్లో ఫ్లాట్ వస్తుందంటే నమ్మకండి. డాక్యుమెంట్లు వెరిఫై చేయండి. ఈసీ పహాని 1B తప్పనిసరిగా వెరిఫై చేయాలి. లాయర్ కన్సల్ట్ అవ్వడం చాలా ముఖ్యం, లేదంటే కష్టపడి సంపాదించిన డబ్బంతా పోతుంది. ఇక్కడ మనం ముఖ్యంగా కొన్ని విషయాల గురించి చూద్దాం. ల్యాండ్ రికార్డు టైప్స్ అంటే ఏ విధంగా అంటే మన దగ్గర భూమి రికార్డులు చాలా రకాలుగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకోకపోతే మోసపోవడం చాలా ఈజీ. ఏంటంటే పహాని అడంగలంటారు, యాక్చువల్ కల్టివేటింగ్ డీటెయిల్స్ అనేవి ఇందులో ఉంటాయి. దాని తర్వాత 1B రిజిస్టర్ అంటే ఓనర్షిప్ డీటెయిల్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఇందులో లోన్ ట్రాన్సాక్షన్ హిస్టరీకి సంబంధించినటువంటి అన్ని వివరాలు ఈసీలో ఉంటాయి. దాంతోపాటుగా టిప్ అండ్ ఎఫ్ఎంబి స్కెచ్ అంటే ఎగ్జాక్ట్ ల్యాండ్ బౌండరీస్ కూడా తెలియజేస్తుంది ఈ యొక్క టిప్ అండ్ ఎఫ్ఎంబి స్కెచ్ అనేది. దాంతోపాటుగా కాస్రా పహాని అంటే ఓల్డ్ హిస్టారికల్ రికార్డ్స్ని కూడా కాస్రా పహానిలో మనకు దొరుకుతాయి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మ్యాచ్ అవ్వకపోతే 99% ఛాన్స్ ఉంటుంది రిస్క్ ల్యాండ్ అని. నెంబర్ 2కి వస్తే రియల్ కోర్టు రియాలిటీ. కోర్టు స్టే అంటే మన భూమి సేఫ్ అని, అది పెద్ద మిస్కన్సెప్షన్. అంటే కోర్టు స్టే అనేది ఓన్లీ టెంపరీ ప్రొటెక్షన్ మాత్రమే. ఫైనల్ జడ్జిమెంట్ వరకు కేసు ఓపెన్గానే ఉంటుంది. స్టే తీసుకొని సంవత్సరాల పాటు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తారు, కానీ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చాక డిమాలిషన్ కూడా జరుగుతుంది బిల్డింగ్. మూడో విషయానికి వస్తే రియల్ రిస్క్ టు బయర్. ఇక్కడ పెద్ద బాధ ఎవరికంటే మిడిల్ క్లాస్ పీపుల్, అంటే సేవింగ్స్లో పెట్టుకునేటువంటి ఫ్లాట్స్ కొనేవారు. మీరు 20 నుండి 30 లక్షలు పెట్టి ఫ్లాట్ కొంటే తర్వాత అది గవర్నమెంట్ ల్యాండ్ అని తేలితే డబ్బు పోతుంది, ఇల్లు కూల్చేస్తారు, కోర్టు చుట్టూ కూడా తిరగాల్సి వస్తుంది. నాలుగో విషయానికి వస్తే ఇక్కడ మీరు వెరిఫై చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి స్టెప్ బై స్టెప్ తెలియజేస్తాను. ఏంటంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో చెక్ చేసుకోవాలి మనం కొనుగోలు చేసేటువంటి భూమి. దాంతోపాటు ధరణి మీ సేవ రికార్డులో వెరిఫై చేసుకోవాలి. సర్వే నెంబర్స్ క్రాస్ చెక్ చేసుకోవడం తప్పనిసరి. దాంతోపాటుగా లోకల్ ఎంక్వైరీ, నేబర్స్ ఎవరున్నారు, గ్రామస్తులు వాటి యొక్క భూమి గురించి వివరంగా తెలియజేస్తారు, వాటి గురించి కూడా ఒకసారి కనుక్కోవాల్సి ఉంటుంది. లేఅవుట్ అప్రూవల్ని చెక్ చేసుకోవాలి తప్పకుండా. అంటే మీరు లేఅవుట్లో ప్లాట్ కొన్నట్లయితే ఆ లేఅవుట్కు సంబంధించినటువంటి అన్ని పత్రాలు ఉన్నాయా లేవా, ఏమైనా ఉంటే మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, కానీ ఉన్నాయా అనే విషయాన్ని కూడా 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఒక్క డాక్యుమెంట్ చూసి నమ్మకండి. మినిమం 5 నుంచి 7 డాక్యుమెంట్స్ వరకు మీరు సోర్స్ అనేది వెరిఫై చేసిన తర్వాతనే మీరు భూమి కొనాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు, లేదంటే మీరు చిక్కుల్లో పడడం ఖాయం. 5వ విషయానికి వస్తే అసైన్ భూదాన్ ల్యాండ్స్కి డీప్ లీగల్ పాయింట్ ఏంటంటే అసైన్ ల్యాండ్స్ అనేది సేల్ చేయడం ఇల్లీగల్. భూదాన్ ల్యాండ్ అనేది పూర్ పీపుల్ కోసం ఇచ్చేటువంటి భూమి మాత్రమే. అయితే మీరు అసైన్ ల్యాండ్స్ కొంటే రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా ఫ్యూచర్లో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. అసైన్ ల్యాండ్స్ అంటే కేవలం ప్రభుత్వం పేదలకు కేటాయించినటువంటి భూమి మాత్రమే. ప్రభుత్వ వర్గాలు ఎవరికైతే నిరుపేదలు ఉంటారో, భూమి లేని రైతులు ఉంటారో, భూమి దున్నుకోమని ఇచ్చినటువంటి వారికి మాత్రమే, లేదంటే వారి వారసులకు మాత్రమే అర్హులు. మిగతా వారు అమ్మినా కొనుగోలు చేసినా చట్టరీత్యా నేరం. దాంతోపాటుగా భవిష్యత్తులో కూడా ఆ యొక్క భూమి అమ్మకాలు కొనుగోలు చేయడంలో క్యాన్సిల్ కూడా కావచ్చు. జాగ్రత్త వహించి అసైన్ చేసినటువంటి భూములు కొనాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. 6వ విషయానికి వస్తే బిగ్గెస్ట్ స్కామ్ ట్రిక్. ఈ ఒక్క డేంజరస్ ట్రిక్ ఏమిటంటే ఒకే భూమిని 2 లేదా 3కి అమ్మడం, ఫేక్ లేఅవుట్ క్రియేట్ చేయడం వంటివి జరుగుతున్నాయి. అయితే పేపర్ మీద మాత్రమే మీది, గ్రౌండ్లో మాత్రం వేరొకరు. 7వ విషయానికి వస్తే ఫ్యూచర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే గవర్నమెంట్కు రెవెన్యూ లాస్ అవుతుంది, అర్బన్ ప్లానింగ్ డ్యామేజ్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం అవుతుంది. ఇలా అన్కంట్రోల్డ్ కన్స్ట్రక్షన్స్ పెరిగితే రోడ్స్, డ్రైనేజ్, నీటి సమస్యలు పెరిగే అవకాశం ఎంతగానో ఉంటుంది. 8వ విషయానికి వస్తే గవర్నమెంట్ యాక్షన్ ఎలా తీసుకోబోతుందంటే సర్వే చేయించడం. ఎందుకంటే ఇప్పటికే 1000 ఇళ్ల నిర్మాణం అయ్యాయి. డిమాలిషన్ అంటే ఇష్యూతో కూడుకున్నటువంటి నిర్ణయం. చీప్ ల్యాండ్ కొంటున్నారు అంటే డేంజర్ బెల్ మోగబోతుంది మీ గుండెల్లో. డాక్యుమెంట్స్ క్లీన్ ఉంటేనే ల్యాండ్ క్లీన్ ఉన్నట్టు కాదు. వెరిఫై బిఫోర్ యూ బై. అయితే ఇక్కడ మనం వీడియో కంక్లూజన్లో ఫైనల్గా మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే మొత్తానికి లక్షల ఎకరాల భూమి కబ్జా అనే చిన్న విషయం కాదు. ఇది భూమాఫియా ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది, నిజం బయటకు వస్తుంది. మన బాధ్యత ఏమిటనంటే అవగాహన కలిగి ఉండాలి, ఇతరులకు చెప్పాలి, ఫ్రాడ్ నుంచి జాగ్రత్త పడాలి. ఇదంతా కూడా మేడ్చల్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి భూ కబ్జా గురించి, అంటే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి అనే విషయం గురించి మనం పేపర్లో వచ్చినటువంటి కథనం అనుసారంగా తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో. 2026 ఏప్రిల్ 10th రోజున
మనకు వెలుగు పేపర్లో వచ్చినటువంటి కథనం అనుసారంగా మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. మీకు ఇలాంటి వీడియోలు ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియజేయండి. మరో ఇలాంటి లీగల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.